హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. మేమైతే గుజరాత్ అయితే వచ్చాం కదండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ లేచి ఇంక టీ అయితే పెట్టేశాను. ఇంక టీ తాగేసిన తర్వాత ఈ రోజు అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చేసారండి బ్రేక్ఫాస్ట్ అయితేని. ఎందుకంటే ఇంట్లో ఇంకా దోసపిండి, ఇడ్లీ పిండి ఇంకేం రుబ్బలేదు. దాని తగ్గట్టు ఇంక ఉప్మా ఏం చేసుకోంలే అని చెప్పేసి ఇంకా బయట నుంచి తీసుకున్నాను. ఇంకా అత్తగారు మామయ్య గారు ఉన్నారు కదా. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వేరేగా ఉంటాయి, మన వేరేగా ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఒకసారి టేస్ట్ చేస్తారని చెప్పేసి తీసుకురామని అనమాట. సో డాక్లా తీసుకొచ్చారు, దాంతోపాటు బజ్జీయా కూడా తీసుకొచ్చారు. ఇంకా అత్తగారు మామయ్య గారు బ్రేక్ఫాస్ట్ తినేశారు. ఇంకా మేము కూడా తినేసిన తర్వాత విరాజ్ వాళ్ళ స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. స్కూల్ డ్రెస్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నామండి. అప్పుడే ఒక 10 days నుంచి అయితే ఇస్తున్నారనమాట. సో మేము వచ్చిన తర్వాత వాళ్ళు కరెక్ట్గా సైజు గట్ట చూసుకుని తీసుకోవాలి కదా. సో అందుకే ముందే వెళ్ళి మా హస్బెండ్ అయితే బుక్స్ తీసుకున్నారు. రాజ్కి విన్ను కూడా తీసుకున్నారు అనమాట. ఇప్పుడైతే డ్రెస్సులు తీసుకోవడానికి అయితే స్కూల్కి అయితే వచ్చేసాము. సో వీళ్ళ స్కూల్ అయితే చాలా పెద్దదండి, చాలా బాగుందనమాట. వీళ్ళ పాత స్కూల్లో ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా జరిగింది అనుకోండి, అది వేరే హాల్లో పెట్టేవారు అనమాట బయట. ఇక్కడ ఏంటంటే స్కూల్లోనే ఉన్నదనమాట, పెద్ద హాల్ అయితే ఉన్నది. ఇంకేది ప్రోగ్రామ్ జరిగినా సరే ఇక్కడే పెడతారంట. సో చూస్తున్నారు కదా, ఇదేనమాట. చాలా పెద్ద హాల్ అయితే ఉన్నది. ఇక్కడ నుంచి అయితే పైకి అయితే వెళ్తున్నాము. ఈ పైన అయితే క్లాసులు అయితే ఉన్నాయండి. ఈ క్లాసులు ఏంటంటే పెద్ద పిల్లలకి అనుకుంటా, అంటే ఇక్కడ ఎక్కువ పెద్ద పిల్లలు అయితే కనిపిస్తున్నారు. చిన్న పిల్లలకి వచ్చేసి వేరే పక్కన అనమాట. అయితే పైకి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత క్లాస్ అయితే చెప్పాలండి. ఏ క్లాస్ వాళ్ళకి ఏ డ్రెస్ అన్నది వాళ్ళే ఇస్తారనమాట. విన్ను డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పాత స్కూల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫుల్ ఫ్రాక్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే స్కర్ట్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది విన్ను డ్రెస్ అయితేని. ఇక విరాజ్ కూడా మొత్తం అంతా వేసి చూస్తున్నామండి. 2 డ్రెస్సులు వచ్చేసి ఏంటంటే స్కూల్ డ్రెస్సులు అనమాట. ఇప్పుడు వేసుకున్నారు చూడండి, ఇది వచ్చేసి గేమ్స్కి ఇట్లకి ఆడుకున్నప్పుడు ఆ డ్రెస్ అయితే వేయాలి. విన్ను డ్రెస్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ టేబుల్ మీద ఉన్నది కదండి రెడ్ కలర్ టీ షర్ట్. సో అదనమాట విన్ను డ్రెస్. ఇక్కడ స్కూల్ డ్రెస్ అయితే తీసుకున్నామండి. విన్నుకి ఒక 2, విరాజ్కి ఒక 2 తీసుకున్నాము. వీళ్ళకి టై లేదంట, బెల్ట్ ఉన్నదంట. కాకపోతే వీళ్ళ సైజు బెల్ట్ లేవని చెప్పేసి తర్వాత ఇస్తానని చెప్పేసి అన్నారు. ఇక్కడే స్కూల్ షూస్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అవి కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇంకొక రూమ్ లోకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో, చాలా గాలి అయితే వేస్తుంది అనమాట. అంత స్పీడ్ ఏం తిరగట్లేదు, కానీ స్లోగా తిరిగినా సరే గాలి అయితే బాగా వేస్తుంది. ఇంకా షూస్ అయితే ఇక్కడ అమ్ముతున్నారండి. ఇంక ఇవి కూడా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము. కొంచెం పెద్ద సైజు ఉంటే ఇంకెదిగి గొల్దే సరిపోద్ది కదా. విరాజ్కి ఏంటంటే త్వరగా టైట్ అయిపోతాయండి. డ్రెస్సులన్నా షూలన్నా ఏమన్నా సరే త్వరగా టైట్ అయిపోతూ ఉంటాయి. వాడు బట్టలండి కొత్త బట్టల్లా కనిపిస్తాయి. అంటే వేసాడు, చాలా సార్లు వేసాడు, కాకపోతే త్వరగా టైట్ అయిపోయినాయి అనమాట. మంచి మంచి ప్యాంట్లన్నీ పాడేవాల్సి వస్తుంది. ఇప్పుడు అన్ని తీసి పక్కనైతే పెట్టేశాను. సో అంత త్వరగా అయితే టైట్ అయిపోతూ ఉంటాయి. మా విన్ను అనుకోండి ఎప్పుడో ఒకేలా ఉంటుంది అనమాట. ఎప్పుడో 15 kg ఉంటుంది. హైట్ అయితే అవుతుంది కానీ ఇంకా వెయిట్ అయితే అస్సలు పెరగట్లేదు అనమాట. విరాజ్కి టైట్ అయిపోయి విన్నుకి వేద్దామంటే విన్నుకేమో డబ్బాల్లాగా అయితే ఉంటున్నాయి, అస్సలు సరిపోవట్లేదు. సో ఇక్కడైతే షూ అయితే తీసుకున్నాము. ఇంకా షూ తీసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకురా కూర్చున్నారు కదా, ఖాళీ లేదు కదా. ఇది ఎల్లు వెళ్ళదు, ఖాళీ అయిపోయింది. ఇక్కడ ప్లే ఏరియా అయితే ఉన్నదండి. పిల్లలిద్దరు అయితే ఇక్కడ ఆడుతూ ఉన్నారు. మేము పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చాం కదా, అప్పుడు పెడుతున్నారనమాట ఇవి. సో కొత్త ఇవన్నీ. అలాగే స్కేటింగ్ గ్రౌండ్ అనమాట ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనమాట. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఇంకో సైడ్ అయితే ఉన్నది. ఇదంతా స్కేటింగ్ గ్రౌండ్. సో ఆ పక్కన చూపిస్తున్నాను చూడండి, అటు సైడ్ అయితే ఉన్నదనమాట. ఇంకా విన్ను అయితే ఆడుతూ ఉంది, అసలు రావట్లేదు. ఇంకా మాకైతే కాల్ లాగేస్తున్నాయని చెప్పేసి ఇలా కూర్చున్నాం అనమాట. విరాజ్కి అయితే స్విమ్మింగ్ పూల్ ఎక్కడ ఉన్నదన్నా చూపిస్తున్నాను, నేను చూస్తానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. అయితే అది ఓపెన్లో లేదు, మొత్తం క్లోజ్లో ఉన్నది. అని చూసుకుంటే ఇక్కడ మీకైతే బ్యాగులు అయితే చూపిస్తున్నాను. తీసుకోక మేక
వెళ్ళేదారులు అయితే ఈ మేకలు గొర్రెలు అయితే ఉన్నాయండి, చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసేసాను. ఉడికైతే మామూలుగా లేదనమాట. ఇంకా నైటీ అయితే వేసేసుకుని ఇంక ఇంటికని తెచ్చిన ఐటమ్స్ అన్నీ తీస్తా ఉన్నాను అనమాట. కొన్ని అయితే ఇలా బ్యాగ్లో పెట్టేసానండి. ఇంకొన్ని వచ్చేసి సంచి తెచ్చాము కదా, పెద్ద సంచి. సో ఈ సంచిలో అయితే ఇలా పెట్టుకుని వచ్చాము. సో నేను ఏమేమి తెచ్చుకున్నానన్నా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి మామిడికాయ ముక్కలు అనమాట, ఉప్పుల బద్దలు అంటారు కదండి. సో అవన్నమాట. ఇవి ఏంటంటే ఇంట్లో అమ్మ వేసి ఉన్నాయి, పట్టుకెళ్ళి అన్నది. సో ఎప్పుడైనా పప్పు మామిడికాయ వండుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తెచ్చాను. కాకపోతే నేను ఎప్పుడు వండలేదండి ఇది. సో ఒకసారి వండి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అన్నది. సో ఆ మామిడికాయలు అయితే తెచ్చాను. తర్వాత కుంకుడుకాయలు అయితే తీసుకుని వచ్చానండి. 50 రూపీస్ అనమాట. ఇప్పుడు జుట్టు తెగి ఊడిపోతుందండి, మరి ఎందుకో తెలీదు. సో అందుకే కుంకుడుకాయ పెట్టుకుని షాంపూ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ఎండుమిర్చి తీసుకొచ్చానండి. 1 కేజీ అయితే కేజీ కాదు 1/2 కేజీ అయితే తీసుకొచ్చాను అనమాట. అలాగే చింతపండు ఇవన్నీ అమ్మేయించుకుంది కదండి, వీడియోస్లో చూసారు కదా. సో చింతపండు ఇంకా నేను సున్నుండ్ల పొడి కూడా తీసుకొచ్చాను. ఇంట్లో కొంచెం ఉన్నదంటే పట్టుకెళ్ళి అన్నది అమ్మ. సో అది తీసుకొచ్చాను. అలాగే అమ్మ కారం ఆడిచ్చిందని చెప్పాను కదండి, ఇదేనమాట కారం ఆడిచ్చింది. ఇంక ఇది ఒరినోక ఉప్మా చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి పట్టుకెళ్ళి అన్నది. సో ఒరినోక కూడా తీసుకుని వచ్చాను. ఈ వడియాలండి, వడియాలు నేను పట్టుకెళ్ళినప్పటికి మొత్తం పొడుమైపోతాయేమో అనుకున్నాను, కానీ బాగానే ఉన్నాయన్నమాట ఎరుక్కున్నాను. అమ్మ అయితే అలా టైట్గా ముడేసేసింది. తర్వాత వచ్చేసి ఇది ఒక రోల్ అయితే తీసుకుని వచ్చాను. ఇది వాడపిల్ల అయితే తీసుకున్నానండి. 130 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. తర్వాత ఈ మిక్సీ గిన్నె తీసుకుంటున్నానని ఒక వీడియోలో షేర్ చేశాను కదండి, ఇది 160 రూపీస్ అయితే తీసుకున్నారు. చిన్న మిక్సీ గిన్నె చాలా బాగా ఉపయోగపడుతుంది అది. తర్వాత ఈ గ్లాస్ వచ్చేసి మా హస్బెండ్ అయితే కోవైటిన్స్ తీసుకొచ్చారండి, ఒకసారి పంపారనమాట నా కోసం. అలాగే ఈ గాజు గ్లాసులు వచ్చేసి ఇంట్లో ఉన్నాయి. నేను యాక్చువల్లీ నలుగురికి 4 గ్లాసులు తెద్దాం అనుకున్నాను, మళ్ళీ పగిలిపోతామని చెప్పేసి అలా 3 గ్లాసులు అయితే తీసుకుని వచ్చాను. తర్వాత కొబ్బరి నూనె అండి ఇది. సో కొబ్బరి నూనె కూడా తీసుకుని వచ్చాను. పచ్చళ్ళు అయితే ఎక్కువేం తీసుకురాలేదండి. ఇది వచ్చేసి ఆవకాయ పచ్చడి అనమాట, చాలా తక్కువే తీసుకొచ్చాను, ఒక 1/2 కేజీ ఉంటుందేమో. ఇది వచ్చేసి మాగే పచ్చడి అనమాట. సో మాగే పచ్చడి, ఆవకాయ పచ్చడి. ఇది వచ్చేసి నెయ్యి, చెల్లి ఇచ్చింది కదా వీడియోలో చూపించాను ఇది కూడా. సో నెయ్యి అయితే తీసుకుని వచ్చాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి అత్తయ్య గారు పసుపు ఆడించారు. సో పసుపు కూడా దేవుడి దగ్గరికి అని చెప్పేసి పసుపు అయితే ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి ఎండ్రేలండి. సో కొన్ని అయితే తీసుకుని వచ్చాను. ఇంక తర్వాత వచ్చేసి ఇది ఇడ్లీ రవ్వ అనమాట. సో ఇడ్లీ రవ్వ అయితే కంపల్సరీగా ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకుని వస్తాను కదా. సో ఇడ్లీ రవ్వ కూడా తీసుకుని వచ్చాను. ఇంకొన్ని మొత్తం ఇవే అనమాట. కాకపోతే ఈ తేడానికి ఎంత బరువైందంటే చాలా బరువైపోయినాయి ఇవి. చింతపండు, నూక, ఇంకా పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని చాలా బరువుగా ఉన్నదనమాట. ఇక నేను ఏం చేస్తున్నానంటే ఒక బాక్స్ అయితే తీసుకుని వచ్చాను. నేను సెపరేట్గా అన్ని విడివిడిగా పెట్టుకున్నాను కదండి. ప్లాస్టిక్ సామాన్లన్నీ ఒక కేపులో, స్టీల్ సామాన్లన్నీ ఒక కేపులో పెట్టాను కదా. ఇప్పుడు ప్లాస్టిక్ సామాన్లన్నీ తీసుకుని వచ్చాను అనమాట. ఎందుకంటే ఇంకోండి ఇవన్నీ వేసుకుందామని చెప్పేసి మా అమ్మ మరీ చెప్పింది, నువ్వు ఇంటికి వెళ్ళినట్టు అన్నీ సర్దుకో, లేదంటే పురుగులు పట్టేస్తే ఫ్రిడ్జ్లో పెట్టు అని చెప్పేసి అన్నదనమాట. ఇవి అయితే గ్రాసరీస్ అండి. మా హస్బెండ్ అయితే తీసుకుని వచ్చారనమాట, ముందే తీసుకుని వచ్చారు డీమార్ట్ నుంచి. అయితే నాకు ఇంక ప్లేస్ లేదండి, మళ్ళీ స్టాండ్ అయితే నాకు తప్పలేదనమాట. ఇంక స్టాండ్ అయితే అలా పైన పెట్టుకున్నాను. ఈ స్టాండ్ వచ్చేసి ఈ విధంగా ఇక్కడ కప్పులు, గ్లాసులు ఇవన్నీ ఇలా పెట్టాను అనమాట. మనకి ఏంటో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి కబోర్డ్స్ అయితే ఉండట్లేదు. ఆ స్టాండ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నాకైతే మీషోలో తీసుకున్నాను కదండి. సో అందులో అయితే పెట్టుకున్నాను అనమాట. మిగతా అన్నీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. మా అమ్మ అయితే మరీ చెప్పింది అన్నాను కదా. ఎందుకు చెప్పిందంటే లాస్ట్ టైం అలాగే వడియాలు ఇవన్నీ తీసుకొచ్చానండి. అవన్నీ అలా కవర్లో పెట్టి ఉంచేసాను. అవి ఏమైనాయి అంటే మొత్తం పురుగు పెట్టేసినాయి అనమాట. అందుకే ఇప్పుడు మొత్తం మరీ చెప్పింది. ఇంకా వచ్చిన మల్లాడే ఇవన్నీ తీసేసాను అనమాట. ఇంకా ఫ్రిడ్జ్లో వెజిటేబుల్ ర్యాక్ ఉంటుంది కదండి, ఆ ర్యాక్ తీసేసి ఇంక డబ్బాలన్నీ అక్కడ పెట్టేశాను. మా హస్బెండ్ తెచ్చిన గ్రాసరీస్ ఏమో ఇంకా అలా డబ్బాలో పెట్టి సైడ్ అయితే పెట్టేశాను అనమాట. సో ఆ విధంగా అయితే మొత్తం సర్దుకున్నాను. ఇప్పుడైతే నేను కర్రీ అయితే వండుతున్నారండి అత్తయ్య గారు. ఇది వచ్చేసి శనగపప్పు, కాలీఫ్లవర్ అయితే వండుతున్నారనమాట. సో కర్రీ అయితే అవుతా ఉంది. మేము నిన్న వచ్చినప్పుడు నేను వైట్ ప్యాంటు, ఇంకా విన్ను ఏమో వైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది కదా, అదంతా మట్టి అయిపోయినాయి అనమాట. చాలా మురికైతే ఉన్నది దాన్ని. ఇక్కడ ఏం చేస్తున్నానంటే బకెట్లో సోడా వేసి వేడి నీళ్ళు వేసి అట్లనైతే నానబెడుతున్నాను. వైట్ కలర్ కదండి, చాలా చిరాగ్గా కనిపిస్తున్నాయి అనమాట మొత్తముని. ఇంక ఈ విధంగా అయితే నానబెడుతున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇది ఉతికేసి స్నానం చేసి ఇంకా బయటకి అయితే వెళ్ళాము. ఎందుకంటే విరాజ్ బర్త్డే అండి, June 14 అనమాట. అయితే వాడికి షర్ట్లు అయితే ఉన్నాయి, ప్యాంట్లు లేవని చెప్పాను కదా. సో ప్యాంట్లు తీసుకుందాం ఫస్ట్ అని చెప్పేసి జూడియోకి అయితే వచ్చాము. అయితే పెద్ద సైజ్ తీసుకుందాము, కొంచెం లూజ్ అయినా ఇప్పుడు లూజ్ ప్యాంట్లే కదా వేస్తున్నారు. సో ఎదిగి గొలుదుగా కొంచెం సరిపోతాయి అని చెప్పేసి అనుకున్నాము.
ఇక్కడికైతే వచ్చామండి జూడియోకి. జూడియోలో పిల్లల బట్టలు అయితే బాగుంటాయి కదా. సో ఇది బరోడాలో ఫస్ట్ జూడియో అనమాట మేము వచ్చింది. ఎందుకు ట్రెండ్స్లో కన్నా ఇదే బాగుంటుంది అనిపిస్తుంది. రీజనబుల్గా వస్తాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి అనమాట పిల్లల బట్టలు అయితేని. సో అందుకే ఇంక జూడియోకి అయితే వచ్చాము. పైకి అయితే వెళ్తున్నాము. మెయిన్ విరాజ్కి ప్యాంట్ల కోసం వచ్చాం కాబట్టి ఇంకా ప్యాంట్లు తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. అయితే ఒక 2 ప్యాంట్లు అయితే తీసుకున్నామండి. ఒకటి బ్లాక్ కలర్ తీసుకున్నాము, ఇంకోటి బ్లూ కలర్ అయితే తీసుకున్నాం అనమాట. లాస్ట్ ఇంటికి వెళ్ళే ముందు మేము ట్రెండ్స్కి అయితే వెళ్ళాం కదండి. అప్పుడు షర్ట్లు తీసుకున్నాం కదా, ఆ షర్ట్ల మీదకి అయితే ప్యాంట్స్ లేవన్నమాట. అవి కొత్తగా ఇప్పుడు దాకా వేయలేదు. సో అందుకే ఇంకా అట్ల మీద ప్యాంట్లు అయితే తీసుకున్నాము. మీకు రేపటి వీడియోలో అయితే చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను ఏంటన్నది. తర్వాత ఇంక డిమార్ట్కి అయితే వెళ్ళామండి. చెప్పాను కదా రేపు స్కూల్ స్టార్ట్ అని చెప్పేసి. సో అందుకే బ్యాగులు, వాటర్ బాటిల్స్, బాక్స్లు ఇవన్నీ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాము. అలాగే మేము ఉన్న ఇంటికి కర్టెన్స్ లేవు. సో కర్టెన్స్ కూడా తీసుకుందామని చెప్పేసి వెళ్ళామన్నమాట. నేను ఏం తీసుకున్నాను ఏంటన్నది రేపటి వీడియో చూపిస్తాను. రేపు ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.